16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు. ఏపీ ఫిర్యాదు అనే కంటే చంద్రబాబు నాయుడు ఫిర్యాదు అని రాస్తే బాగుంది. పాపం ఏపీలోని ప్రజలందరూ మంచోళ్ళే. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మంచిదే. అక్కడున్న వైఎస్ఆర్సీపీ ఒక చంద్రబాబు నాయుడు, ఒక బీజేపీ, అదేవిధంగా ఒక పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురే మనకు శత్రువులు. తెలంగాణకు బాగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలు మనకు శత్రువులు కాదు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు శత్రువులు కాదు. ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ, ఈ మూడే మనకు శత్రువులు. ఇంకా తీరని బాబు పగ. నాడు రెండు కళ్ళ రెండు నాలుకల ధోరణి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కాళేశ్వరం కడితే నేను ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి కాబట్టే అభ్యంతరం చెప్పలేదు. 2026 జనవరి 5న గుంటూరులో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. ఆ రాష్ట్రమే గోదావరి జలాలను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నది. మేం కేవలం నల్లమాల సాగర్ డిపిఆర్ తయారు చేస్తే తెలంగాణకు నష్టమేంటి? ఏపీ భూభాగంలో చేపట్టే నిర్మాణాలపై తెలంగాణ అభ్యంతరం చెప్పడానికి ఉన్న సాధికారత ఏమిటి? 2026 జనవరి 5న సుప్రీంకోర్టులో ఏపీ వాదనలు. ఇదే ఇక్కడ 5వ తారీఖేమో గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టిండు. మళ్ళీ అదే 5వ తారీఖు ఏపీకి సంబంధించిన న్యాయవాదులు పోయేమో ఇక్కడ సుప్రీంకోర్టులో మా రాష్ట్రంలో మేము ప్రాజెక్టులు కట్టుకుంటే మీకేమి ఇబ్బంది అంటాను. ఒరే బడేవే, నువ్వు కట్టేది మీ రాష్ట్రంలోనే కావచ్చు ప్రాజెక్టులు. నీళ్ళు ఎక్కడి నుండి పోతున్నాయి? దాంట్లో మా వాటా ఎంత? తెలంగాణ వాటాను దోచుకోపోకుండా మా రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకుంటున్నామంటే ఏంటిది? ఇంటి పక్కన ఉన్నందుకు కత్తి పట్టుకొని వచ్చి ఇంట్లో బెదిరించి సామాన్లు ఎత్తుకపోదామంటావా దొంగ? అట్లనే ఉన్నది నీ కథ. ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఉన్నది. నీ రాష్ట్రంలోనే ప్రాజెక్టులు కట్టుకుంటున్నావు కావచ్చు. నీళ్లు మాయి కదా, నీళ్లు మాయి. తెలంగాణ ప్రభుత్వం 16 ప్రాజెక్టుల సామర్థ్యాలను విస్తరిస్తున్నది. ఇంటెక్ పాయింట్లు మార్చినా, అలైన్మెంట్లో మార్పులున్న, కమాండ్ ఏరియా నిల్వ సామర్థ్యాలను పెంచినా అవి కొత్త ప్రాజెక్టుగానే చూడవలసి ఉంటుంది. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలి. 2025 డిసెంబర్ 16న జలశక్తి శాఖకు ఏపీ సర్కార్ ఫిర్యాదు. చూడు ఎన్నెన్ని రకాల మాటలు మారుస్తున్నాడు, ఎన్నెన్ని రకాల ఇద్యలు పడుతున్నాడు అనేది చూడుర్రి. ఒకవైపు శుద్ధులు, మరొక వైపు కుట్ర కత్తులు. రాష్ట్ర ప్రాజెక్టులపై విస్తరణపై తీవ్ర ఆక్షేపణలు. తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ అడ్డుకోలేదంటూ బుకాయింపులు. 2 రాష్ట్రాలు బాగుండాలని శుద్ధులు. రోజు తిరగకముందే నాలుక మడత. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై పితూరీలు అంటే కుట్రలు, తిరుగుబాటుతనం, విద్రోహం, విద్వేషం, ఇవి అన్నట్టు. ఏది ఉర్దూ పదం పితూరి అనేది ఉర్దూ పదం. దానికి తిరుగుబాటు, విద్రోహం చేయడం, ద్రోహం చేయడం, తిరుగుబాటు చేయడం, అన్యాయం చేయడం, అక్రమం చేయడం, ఇవన్నీ పర్యాయ పదాల కిందికి వస్తాయి. కాబట్టి అవన్నీ కలుపుకుంటే, ఒక విద్రోహ రూపాన్ని కలుపుకుంటే, విద్వేష రూపాన్ని కలుపుకుంటే, ఒక మోసపు రూపాన్ని కలుపుకుంటే, ఒక ద్రోహపు రూపాన్ని కలుపుకుంటే చంద్రబాబు నాయుడు. నీటి వినియోగంపై సుప్రీంకోర్టులోనూ అక్కస్సు. ఇష్టరాజ్యాంగ ప్రాజెక్టులు అంటూ వాదనలు. కేఆర్ఎంబి ఫిర్యాదుతో ఏపీ లేఖల గుట్టురట్టు. బాబు తొండి వ్యవహారం మరోసారి తేట తెల్లం. గీనని చూసుకొనే మురిసిపోతాండే. ఇప్పుడు ఈయన లేకపోతే ఇన్ని డ్రామాలు పడకపోయేటోడు. రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో కేసీఆర్ గారు ఉంటే కిక్కురు మనకుంటుండు, ఇక కుక్కిన పెయిన్ లాగా ఉండు. అమ్మో కేసీఆర్ జోలికి పోవద్దు, ఆయన మొండి మొగడు, ఒక్క దెబ్బతోటి తన్ని తరిమేసినోడు, మళ్ళీ మనం ఏమన్నా ఏలు పెడితే ఏలుతో పాటు కాలు కూడా ఇరిసేసి పాడేస్తాడు అనే భయం ఉండు. ఇప్పుడు శిష్యుడు వచ్చి కూర్చున్నాడు కదా. ఇక ఎన్ని తొండేవారాలేయాల్లో, ఎన్ని మొండేవారాలేయాల్లో, ఎన్ని అబద్ధాలు చెప్పాలో, తెలంగాణ మీద ఎన్ని అవాకులు చెవాకులు వేలాల్లో అన్ని బాల్తాడు. నువ్వు ఎన్ని చేసినా నువ్వు ఈ తెలంగాణకు మొట్టమొదటి ద్రోహివి నువ్వే. ఇక అంతకు మించి పచ్చి నిజం లేదు. నీ రూపమే అమరీష్ పురి రూపం లెక్క ఉంటుంది.